జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించారు. ఈరోజు ఒక రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి వీళ్ళను పరామర్శించారు. అందుకే దాన్ని గొడ్డలి పార్టీ అనేది అని చెప్పి కొందరు టీవీలలో కూర్చొని మాట్లాడుతూ, కొందరు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఏం చేయక్కర్లేదు. పోయి కృష్ణా నదిలో దూకక్కర్లేదు. పోయి ఆ పెద్ద అద్దం దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళి గాండ్రించి వీళ్ళ మొహాన వీళ్ళ ఉమ్మేసుకుంటే సరిపోతది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడింది రౌడీ షీటర్ల వైపు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడింది గంజాయి వైపు కాదు. గంజాయి వైపు నిలబడాలంటే, రౌడీ షీటర్ల వైపు నిలబడాలంటే ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కేసులు ఉన్నాయి, ఎన్ని వేల ఉదంతాలు ఉన్నాయి, అందరూ ఇళ్ళకు పోతలేడు కదా. ఎక్కడికి పోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు నిలబడింది ఎవరి వైపు? జగన్ నిలబడింది ప్రజాస్వామ్యం వైపు, జగన్ నిలబడింది చట్టం వైపు, జగన్ నిలబడింది నిబంధనల వైపు, జగన్ నిలబడింది రాజ్యాంగం వైపు, జగన్ నిలబడింది పౌరుడి స్వేచ్ఛ వైపు, న్యాయం వైపు, న్యాయస్థానాల వైపు. జగన్ ఒక పౌరుడి హక్కులు హరించి వేయబడుతూ ఉంటే, పోలీసులే తీవ్రంగా హింసిస్తూ ఉంటే, పోలీసుల హింసలు తట్టుకోలేక జనాలు చనిపోతూ ఉంటే, ఇదెక్కడ విడ్డూరం రా బాబు? పోలీస్ రాజ్యమే ఉండేటట్లయితే ఈ దేశంలో చట్టాలు ఎందుకు, నిబంధనలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, దానికి ఒక ప్రొసీజర్ ఎందుకు అని చెప్పి ఇటువంటి అంశాన్ని లేవనెత్తడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఒక తల్లి నా కొడుకు బాడీ అయినా ఇవ్వండి, లేదా నా కొడుకు బూడిదైనా ఇవ్వండి, ఏం చేశారో చెప్పండి అని చెప్పి ఒక తల్లి నెత్తి నొరుగొట్టుకొని రోధిస్తూ ఉంటే, ఆ తల్లి రోదన కడిగి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కేసులుంటే చట్ట ప్రకారం శిక్షించండి, కేసులుండి అభియోగాలు ప్రూవ్ చేసి ఆయనను న్యాయస్థానాలు శిక్ష వేస్తాయి, పోలీసులు శిక్ష ఎట్లా ఇస్తారు? ఇవి రేపు ఎవరికైనా రిపీట్ అవుతాయి. ఎవరి విషయంలోనే ఇలాగే జరిగింది ఏంటి పరిస్థితి? ఇటువంటి విషయాన్ని ఎట్లా మద్దతు ఇస్తారు? అసలు ఒక పౌరుడు ఏమైపోయాడో కూడా తెలియనేయరా? ఇటువైపు మరి ఎవరు నిలబడకపోతే అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళకి రాజకీయం కావాలి, నోరు తెరపరు. మీడియా అనబడింది అంతకు మించిన నీచమైనది ఏమంటారు, ఇంకా దేశంలో ఇంకేది ఉండదు. ఇంకా ప్రతిపక్ష పార్టీలు కూడా నోరు తెరవకపోతే, హక్కులు ఇంత దారుణంగా హరించి వేయబడుతూ ఉంటే ఎవరు నిలబడాలి? చట్టం వైపు? ఎవరు నిలబడాలి న్యాయం వైపు? ఎవరు అడగాలి రాజ్యాంగ స్ఫూర్తి ఏమైందని? ఎవరు అడగాలి న్యాయస్థానాలు ఏమైపోయాయని? జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి ఎదవలు ఉంటారు అని, ఇటువంటి ఎదవలు లేనిపోని చెత్తనంత కనుక ప్రచారం చేసి అసలైనటువంటి విషయాన్ని మురుగునపరుస్తారు అని చెప్పి తెలిసినా, ఇటువంటి ఎదవలకు అధికార పార్టీ వాళ్ళే మద్దతిస్తారు అని చెప్పి తెలిసినా, ఇటువంటి ఎదవలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయం వైపు, చట్టం వైపు, నిబంధనల వైపు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి వాళ్ళను పరామర్శించకని చెప్పి వెళ్ళారు చూడు ఆ కుటుంబాలను. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి సెల్యూట్ చేయాలి. అలా చేయడం వదిలిపెట్టేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్లు, పిచ్చగుడ్ల చేపలు పట్టినట్లు ఎవడైనా ఎందుకు మద్దతు ఇస్తారా? ఎవరిను పార్టీ కదా పక్కన పెట్టు, సాయి కృష్ణనా, హరికృష్ణనా, లేకుంటే ఆరిఫా, అబ్దుల్లానా, లేకుంటే ఇంకొకరా ఎవడో ఒకడు, ఎవరైతే ఏముంది, ఒకరిని ఈ విధంగా చేస్తే ఎట్లా కుదురుతుంది? కేసులు ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి చంపేస్తారా? ఏంది ఇది? ప్రశ్నించాల్సింది ఏంది? కోడిగుడి మీద పీకేదేంది? బొచ్చు ఏంది పీకేది? అరే ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తలేదా? ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని శిక్ష వాళ్ళే అమలు చేసేటట్లయితే ఈ దేశంలో ఎవరూ బతికి ఉండరు రా బాబు. అసలైన పాయింట్ అది పెట్టేసి ఏం మాట్లాడతారు? సరే ఇదంతా ఒక సమాజం అంతా ఈడియట్స్తో నిండిపోతుంది అంటారా బాబు? సీరియస్లీ.